సభాధ్యక్షులు దైవజ్ఞ శర్మ గారు. దైవజ్ఞం అంటే దేవుని గురించి తెలిసిన వారండి. నాగేశ్వరరావు గారు ఆయన ఎప్పుడు ఏదో పోరాటం చేస్తూనే ఉంటారు. భోగరాజు గారు, ఇక ఇద్దరు ఇంతమంది డాక్టర్ ఉన్నారు. మా బల్లెపల్లి ఏమో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఆయనే పాట రాసింది. ఆయన మర్చిపోయింది అది. కేసీఆర్ ఆయన పేరు కూడా చెప్పాడు, అది వాడుకుంటాడు కదా. తర్వాత ఇప్పుడు సుజనా ప్రియ గారు, ఆమె దుర్జన ద్వేషి. సుజన ప్రియ దుర్జనలు ద్వేషిస్తుంటారు. తర్వాత నాగలక్ష్మి గారు, నాగరాణి గారు, వేముగంటి గారు. మిత్రులారా, డాక్టర్ ప్రసాదరావు గారు ఉన్నారు. వారికి ఎక్కువ తెలుసు మనకంటే. ఎందుకంటే దీనివల్ల పొగ వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. అది డాక్టర్ గారు చాలామందిని ఆపరేషన్ చేస్తుంటారు. మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ ఆంధ్రప్రదేశ్లో చేసింది ఆయనే, ప్రసాదరావు గారు. 26 ఏళ్ల క్రితం వారికి పద్మశ్రీ వచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఏమంటే కొన్ని 7,000 కెమికల్స్ ఉంటాయి పొగాకులో. అన్ని ప్రమాదకరమే. ఎక్కువ రోగాలు వచ్చేది కార్డియోవాస్కులర్. రకరకాల వస్తాయి సమస్యలు. అయితే నేను దాంట్లోకి పోను. పొగ తాగడం బంద్ చేయండి. మీరు ఆపేస్తారు. మీరు ఆపకపోతే మాకు కూడా సమస్య. మేము తాగం, కానీ మీరు తాగుతుంటే మాకు వచ్చేస్తుంది. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అవుతుంది. దానివల్ల మాకు కూడా రోగాలు వస్తున్నాయి. అందుకని పొగ తాగే వాళ్ళను తన్నే హక్కు మనకు ఉంటుంది. నాకు రోగం కలిగించిన తనాలి కదా, జైలు పెట్టించాలి. ప్యాసివ్ స్మోకింగ్ అది నన్ను ఎందుకు ప్యాసివ్ స్మోకర్ చేస్తున్నారు? సిగరెట్ కంపెనీలు మాత్రం బాంబులు పెట్టి పీల్చేయాలి. పొగాకు పండించే వాళ్ళని జైలు పెట్టాలి. పండించే వాళ్ళని కూడా. ఎందుకు పండిస్తున్నారు మీరు? ప్రమాదకరం కదా. అది మనం గట్టిగా ఉండాలి. పూర్వం కౌలు రాసినారు, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా రాసినారు. అప్పుడు చలి ఎక్కువ ఉండేది. హైదరాబాద్ వాజ్ వన్స్ ఎయిర్ కండిషన్ బై నేచర్. ఇప్పుడు ఎంత వేడి, గ్లోబల్ వార్మింగ్, భయంకరమైన. ఇంత వార్మింగ్ ఎక్కడ ఉన్నదా? ఈ నెలలో మార్చి ఎండింగ్ కల్లా 47 డిగ్రీలు అయింది హైదరాబాద్. ఢిల్లీ ఇప్పటికే 47 డిగ్రీలు అయింది. అర్బన్ హీట్ ఐలాండ్స్ అయినాయి. ప్రమాదకరం అది. అది శ్రీశ్రీ రాసినాడు, ఇంకెవరు రాసినారు వేరే విషయం. ఆయన రాసింది ఏంటంటే, కగరాట్ కృషి ఫలితంగా సిగరెట్ పుట్టాను, పొగ చుట్టలేని ఏను సిగరెట్కు సాటి రావు సిరిసిరి మొహాన్ రాసినాడు. అది వేరే విషయం. ఇంకోటి రాసినాడు దేవజ్ఞ శర్మ గారు తెలుసు. బుగ్గమని పొగలేక నగనిత నగ్దార లాహుతి కాగా నిగమాది మంత్రయుతముగా పొగ తాగని వాడు దున్నపోతే పుట్టినన్నాడు. పొగ తాగేవాడు మాత్రం ఖచ్చితంగా దున్నపోతే పుడుతాడు. అప్పుడు ఆయన ఎందుకు చెప్పిండో కానీ, పొగ తాగని వాళ్ళని ద్వేషించడానికి చెప్పిండేమో. నాలాంటి వాడు వచ్చి పొగ తాగని తంతుడేమో, అందుకని శాపనార్థాలు పెట్టుంటాడు. ఇప్పుడు మనం ఆపేయాలి. బాగా వేడి, ప్రకృతి బాగా ప్రకోపిస్తున్నది. 47 డిగ్రీలు ఇంకా తాగితే ఏమవుతుంది? చల్లగా ఉన్నప్పుడు పూర్వం తాగేవాళ్ళు. ఇప్పుడు వేడెక్కింది కదా, ప్రపంచమంతా వేడెక్కింది. ఇప్పుడు తాగితే రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ నెలంతనే కాదు, ఏడాది అంతా కూడా చేయాలి. మనం తాగొద్దనే చెప్పాలి. కావలిస్తే మనం లాఠీలు తీసుకొని పోయి సిగరెట్ షాపుల మీద దాడి చేయాలి. సిగరెట్ అమ్మేవాడిని కూడా చేయాలి, పొగాకు ఉత్పత్తి చేసేవాడిని కూడా చేయాలి. అట్లా ప్రజల చైతన్యం సృష్టించి పొగాకు మీద నిషేధం పెట్టేదాకా పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. నమస్కారం.